అండి మా పిల్లలు మార్నింగ్ లేచేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచేదానికి పొద్దున్న 5 గంటలు లేచానండి. నేను ఈరోజు చపాతీ చేద్దామని పెట్టుకున్నాను. ఎందుకంటే అది ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అనేసి అంబలో ఒక వైపు పొయ్యి మీద పెట్టేసి వెంటనే చపాతీ చేశానండి. ఆలు టమాటా కర్రీ అయితే ముందే చేసేసి పక్కన పెట్టేశాను. చపాతీలు అయితే మేము ఇలాగా పొంగేలా చేసుకుంటానండి. ఇదేంటంటే డబల్ రోలు రుమాల్ రోటీలా వస్తుంది మా చపాతీ అయితే. రౌండ్ రోటీ కూడా ఉంటుంది. నాకు చపాతీలో ఒక 3-4 స్టెప్స్ తెలుసండి. అంటే ఏది ఎలా చేస్తే ఏది బాగుంటుంది, దేంతో ఏ కర్రీతో ఏది బాగుంటుందని నేను ఒక మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఇది చాలా బాగా వచ్చిందండి. చేసేటప్పుడైతే స్మెల్కి చెప్పవచ్చు చపాతీ ఏ తీరులో ఉంటుంది అనేసి. సూపర్గా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు అయితే అందరు నీట్గా తినేసారండి. చేసినంతసేపు అయితే చేతులు పీకేసేయండి, ఎందుకంటే అన్ని చపాతీలు చేశాను. 11 చపాతీలు చేశానండి. ఎందుకు అన్ని చపాతీలు అంటే మనిషి 2 చపాతీలు తింటారు. ఈవినింగ్ టీతో కూడా మాకు చపాతీ తినే అలవాటు ఉందండి. అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా చేశాను. ఈ సమ్మర్లో మార్నింగ్ వంట చేయించుకుంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే తర్వాత వంట చేద్దామంటే రూమ్ అంతా వేడైపోయి ఇల్లంతా వేడి చపాతీ ఇంకా ఆవిర్లు తొక్కేస్తుంది. కనుక వేరం చపాతీ పెట్టుకున్నామంటే వేగం చేసేయడం మంచిదండి. తర్వాత చేయలేం కూడా ఈ వేడికి. మా పిల్లలకైతే కారం వేయకుండా పొటాటో కర్రీ చేశానండి. కారం వేయకుండా పసుపు, ఉప్పు, టమాటీ వేసేసి వాళ్ళకి దించేయడమని. మాకైతే ఇది రెగ్యులర్గా అలవాటండి. ఏ కూరలోనో వాళ్ళు కారం తినరు. అసలు కారం ఎట్లుంటుందో కూడా వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు 7 ఇయర్స్ మా పెద్ద పాపకి. దానికి కారం ఎలాగుంటుందో కూడా తెలియదు. అసలు పెట్టినా తిందో, అందుకనే వేరే తీసేస్తాను. కారం పులుపు తినకపోయినా హెల్త్కి మంచిదే కదండి. అందుకనేసి మరి ఇంకా అలవాటు చేయట్లేదు మేము కూడా. పెద్ద అయితే అదే నేర్చుకుంటుందని. అండ్ ఎలా ఉందో వీడియో ఒకసారి కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరూ. చెమట్లు కక్కానండి చేసినంతసేపు అయితే. అండ్ చూసి కొంచెం మీ కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని మానిటైజ్ అయ్యేదానికి దగ్గరలో ఉంది. కొంచెం సపోర్ట్ చేయండి. చాలా వెయిట్ చేస్తున్నాను. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబరు నాకు ఒక అమూల్యమైన ఇదండి. చాలా వెయిట్ చేస్తున్నాను. ఈ ఎండాకాలంలో బెస్ట్ చాయిస్ ఏదైనా ఉందంటే ఇడ్లీ అండి. ఎందుకంటే ఈజీగా అరిగిపోద్ది, ఆయిల్తో పని ఉండదు కనుక. ఈ సమ్మర్లో దాహం కూడా వేయదు. చపాతీ తింటే మాత్రం దాహం వేస్తుంది చాలా. మేము ఎక్కడికి బయటకు వెళ్ళాం కనుక, ఇంట్లో ఉంటాం కనుక పర్వాలేదు. నేను చేసినంతసేపు అయితే ఎంత వాటర్ తాగి చేశానో చూడండి. ఇప్పుడు టేస్ట్ ఏమో ఎంత బాగా వచ్చిందండి. అసలు వేడిగా సూపర్గా ఉంది. నోట్లో పెట్టడానికి చాలా వేడిగా ఉంది. హాట్ బాక్స్లో వేయడం వల్ల చాలా వేడెక్కిపోయింది చపాతీ. చాలా బాగుందండి. అండ్ చూసిన వాళ్ళు లైక్ చేసుకోండి.